कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कामकोटिमहापीठकामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। పరమాచార్య స్వామి వారి దివ్యానుగ్రహంతో మనం రోజు కాసేపు సద్విషయాల్ని సత్సంగాన్ని చేసుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా నిన్నటి రోజున వాక్కు యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి తదితరమైనటువంటి విషయాల గురించి శ్రీవారు చెప్పిన విషయాల్ని మీ దగ్గర చెప్పడం జరిగింది. పరమాచార్య స్వామి వారు ఏ ఒక్క విషయాన్ని వారు అనుగ్రహించినా చాలా దీర్ఘకాలికమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైన ఉద్దేశంతో అభిప్రాయంతో వారి యొక్క అనుగ్రహ భాషణ ఉండేది. 1920వ సంవత్సరం నాటికే వారు అనేక అనుగ్రహ భాషణాలు చేస్తున్నారు. ఆ రోజుల్లోనే రాబోయే ఒక 400 సంవత్సరాలకు సరిపోను విషయాల్ని, వాటికి అప్పటికి వచ్చేటువంటి సమస్యలకి పరిష్కారం ఎలా అనే సమస్త విషయాల్ని ఎంతో అద్భుతంగా మనందరికీ కూడాను వారు విశదీకరించున్నారు. ఏ ఒక్క విషయాన్ని కూడా వారు వదలకుండా ఒక భూగోళం గురించి, ఒక ఖగోళ శాస్త్రం గురించి, ఒక జ్యోతిష్ శాస్త్రం గురించి, ఒక సైన్స్ పరమైనటువంటి విజ్ఞానం గురించి, అలా సమస్తమైన విషయాల్ని కూడా వారు చెప్పని విషయం అసలు ఉండనే ఉండదు. పైపెచ్చు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా నిశ్చితంగా, చాలా లోతుగా, చాలా పరిపూర్ణంగా వారు విశదీకరిస్తూ అనుగ్రహించేవారు. ఈ రోజున వారు చెప్పిన ఒక ఉపన్యాసంలో ప్రాచీనమైనటువంటి లిపి అసలు ఏది అన్న ఒక అంశం పైన వారు చెప్పిన విషయాన్ని మీ దగ్గర చెప్పబోతున్నా. ప్రాచీన కాలంలో మనకి బ్రాహ్మీ అనేటువంటి ఒక పేరుతో ఒక లిపి ఉండేది. ఆ లిపి ఇప్పుడు ఉన్నటువంటి సమస్తమైనటువంటి భాషలకు మూలం. ఎలా అయితే భాషలకు సంస్కృతం సమస్త భాషలకు కూడా మాతృస్థానీయమై ఉన్నదో, అలాగే లిపికి కూడా మాతృస్థానంగా బ్రాహ్మీ అనేటువంటి ఒక లిపి పూర్వం ఉండేది. ప్రాచీన శాస్త్రములన్నీ కూడాను ఆ బ్రాహ్మీ లిపిలోనే చెక్కుతూ ఉండేవాళ్ళు. ఈ లిపిలో చెక్కబడినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి బహు సుందరంగా కనిపిస్తూ ఉంటాయి. శాసనములోని భాష ఒక కావ్య ధోరణిని, ఒక కళని, ఒక సంస్కృతిని తలపించేట్లుగా ఉండేది. తర్వాత కాలపు శాసనములు ఏవైతే ఉన్నాయో, అనగా పల్లవ రాజుల టైంలో ఆ రాజుల యొక్క కాలానికి చెందినటువంటి శాసనాలు అయితే ఉన్నాయో వాటిలో కూడా అక్షరములు ముద్రాక్షరముల వలె ఎంతో చక్కగా చెక్కి ఉండేవి. శాసనాల్లో ఉండేటువంటి విషయాలు
వ్యాకరణ శుద్ధమైనటువంటి భాషలో వ్రాయబడి ఉండేవి. అలా పల్లవ రాజుల కాలం దాకా లిపి చాలా సమగ్రంగా, చాలా శుద్ధముగా, చాలా పద్ధతిగా ఉంటూ ఉండేది. ఆ తర్వాత చోళులు, అలాగే పాండ్యరాజులు వాళ్ళ సమయం వచ్చేటికి చాలా వరకు చక్కగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కానీ ప్రాచీన శాసనములతో కనుక వీటిని పోల్చి చూస్తే వీటికి కాస్త తక్కువ మార్కులనే మనం వేయాల్సి వస్తుంది. ఇటీవల అనగా ఒక 200-300 వర్షముల క్రితం, 200-300 సంవత్సరాల క్రితం తయారు చేసినటువంటి శాసనాలన్నీ కూడాను చాలా తప్పుల నడకగా, దోషభూయిష్టంగా కూడా కనిపిస్తూ, వ్యాకరణ శుద్ధి కానీ, భాషా సౌష్ఠవం కానీ లేకుండా, అక్షరములలో సొంపు కానీ లేకుండా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విధంగా కనుక మనం ఇంకా పరిశీలనగా చూస్తే, పురాతనమైనటువంటి శిల్పమును ఈ నవీన కాలపు శిల్పముతో కనుక పోల్చి చూస్తే హస్తిమశకాంత భేదం మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రాచీన కాలంలో పల్లవ రాజుల యొక్క సమయంలో, ఆ కాలంలో శిల్పములు ఎంతో అద్భుతంగా మన సంస్కృతిని ప్రతిబింబించేట్టుగా కనిపిస్తూ ఉండేవి. అలాగే చోళరాజులు శిల్పములు పల్లవ రాజుల యొక్క శిల్పాల్లో అంత అందంగా లేకున్నప్పటికీ ఒక మాదిరిగా బాగానే ఉన్నాయని చెప్పవచ్చు. కానీ ఈ రోజుల్లో అది చాలా వ్యత్యాసంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆనాటి ప్రజల యొక్క గుణముల్ని, ఆ కాలంలో ఉండేటువంటి సమాజ పరిస్థితుల్ని, అప్పుడు ఉండేటువంటి సంస్కృతిని ప్రతిబింబించేట్టుగా ఆ రోజుల్లో ఉండేటువంటి శిల్పాచార్యులు ఆ శిల్పాలలో వాటిని నిక్షిప్తం చేశారు. వాటిలో ప్రతిభాసించేట్టుగా వాళ్ళు ఆ శిల్పాలని తయారు చేసి ఎంతో చక్కగా వాటిని అమర్చారు. 2000 సంవత్సరాల క్రితం మన దేశానికి వచ్చినటువంటి పాశ్చాత్యులు హిందువుల యొక్క గుణ సంపత్తిని ఎంతో శ్లాఘ్యంగా వర్ణించారు. ఆ కాలపు జనులలో ఎక్కడా కూడాను అసత్య భాషణ, వంచన లేకుండా, ఒకరిని చేయిజాసి ఎవరు అడగకుండా ఉండేటువంటి స్థితి ఆ రోజుల్లో ఉండేది. ఆ రోజుల్లో జనాల్లో అసలు దొంగతనం అంటే ఆ పదమే లేకుండా వారందరూ కూడాను జీవించారు. ఇవన్నీ చూసి అప్పుడు ఉన్నటువంటి వచ్చినటువంటి పాశ్చాత్యులు చూసి ఆశ్చర్యపోయినారు. ఔరా, భారతదేశం ఇంత గొప్పదా, ఇక్కడ ఇంత సద్గుణములు కలిగినటువంటి జనాలు ఉన్నారా అని అందరూ కూడాను ఆశ్చర్యానికి లోనయ్యేవారు. ఇప్పుడు అంతా కూడాను మారిపోయింది. సత్యసంధత అంటే చెప్పుకోవాల్సిందే తప్ప ప్రాచీనంలో ఇలా ఉండేది అని ఈ రోజుల్లో అది మనకు కనిపించట్లేదు. అలాగే క్రమవర్తన, సమాజంలో ఒక ఒద్దిక అనేటువంటివి ఈ రోజున విస్మృతి ప్రాయములైపోయినాయి. అలాగే ఆ రోజుల్లో ఆలయాలలో మహాభారతం, రామాయణం, భాగవతం ఇట్లాంటివి నిరంతరం కూడాను ప్రవచనం చేస్తూ ఉండేవారు. ఈ ప్రవచనకారులకి ప్రత్యేకంగా కొన్ని మాన్యాలు, చాకలికి మాన్యం, మంగలికి మాన్యం, కుమ్మరికి మాన్యం, అర్చకుడికి మాన్యం, హరికథ చెప్పేవాళ్ళకి మాన్యం, ఇట్లా సమస్త కళల్ని కూడా రక్షించడం కోసం ఆ రోజుల్లో ఆ రాజులు ఈ విధంగా మాన్యాలనిచ్చి ఆ కళలన్నీ కూడాను సంరక్షణ చేశారు. ఈ కాలంలో భారత ప్రవచనం ఎక్కడ మనం చేయగలుగుతున్నాము? చేసినా వినేవాళ్ళు లేరు. గ్రామాలలో ఈ ప్రవచనం కనుక చేస్తే ఈ కాలంలోనూ ప్రజలు వెళ్ళి ఆసక్తితో వింటారు. ఆ ప్రవచనాలు ప్రజల యొక్క శీలమును ఎంతో ప్రభావితం చేస్తాయి.
యుధిష్ఠిరుని యొక్క సత్యసంధత, కర్ణుని యొక్క దానశీలత, అర్జును యొక్క గణ్యత ప్రజలకు ఒక మార్గదర్శకంగా ఉంటాయి. అట్లే రామాయణం గనక మనం తీసుకుంటే మూర్తీభవించినటువంటి రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మస్వరూపమైనటువంటి రాముని యొక్క శీలము, సీత యొక్క పాతివ్రత్యము, రాముని యొక్క విరోధి అయినటువంటి రావణుని భార్య మండోదరి యొక్క పాతివ్రత్యము, ఇవన్నీ శ్రోతలకి గుణపాఠంగా కనిపిస్తాయి. సనాతన ధర్మాన్ని పాటించడానికి ఆ కాలంలో ఉండేటువంటి జనులు అలాగే రాజులు ఎంతో శ్రమపడి మన యొక్క ధర్మాన్ని రక్షణ చేయటం ఒక ప్రధాన కర్తవ్యంగా భావించి ధర్మరక్షణే ఒక ఉచ్ఛ్వాస విశ్వాసంగా పెట్టుకొని పరిపాలన చేసేవారు. జనులు కూడా అదే విధంగా జీవించేవారు. అందుచేతనే ధర్మశీలుగాను మంచి సుజన పద్ధతిలో నిష్ఠ కలిగిన వారుగా వారందరూ ఉండేవాళ్ళు. అయితే ప్రాచీన పద్ధతుల్ని పూర్తిగా ఈ కాలంలో పాటించడం కష్టమే. అది ఈ యొక్క కలికాల మహిమ. కానీ చిత్తశుద్ధితో మనం కొంతవరకైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని మనకి మహర్షులు ఎంతో రకరకాల మార్గాల్ని మనకు అనుగ్రహించారు. ధర్మనిష్ఠత అనేటువంటిది చాలా ముఖ్యం. అది కనుక మనం సంకల్పిస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఆ సత్సంకల్పం నెరవేరుతుంది అన్న విషయంలో ఏమాత్రం సంశయం లేదు. ఈ కాలంలో ఎన్నో పక్షాలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. ప్రజలు కింకర్తవ్యతామూఢులై ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ప్రాచీన శాస్త్రములు బోధించేటువంటి ఆత్మసంస్కార గుణములను బాహాటంగా చాటేటువంటి ఏర్పాట్లు చేయటానికి మనం పూనుకోవాలి. అది చాలా ముఖ్య కర్తవ్యం. ఎన్నడో ద్వాపర యుగాంతంలో జరిగినటువంటి మహాభారత కథ నేటికి ఎట్లో ఎన్నో రకాలుగా విదుర నీతి అని, యక్ష ప్రశ్న అని, భగవద్గీత అని, సనత్సుజాతీయం అని, ఇట్లా ఎన్నో రత్నాలు ఈ రోజుకి కూడా మనకి దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడాను చెప్పుకొని ఆనందిస్తున్న వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి ఏ యుగంలో వారైనా సరే ఉత్తమ పురుషుల చర్య మనకి ఎప్పుడూ మార్గదర్శకంగానే ఉంటూ ఉంటుంది. సహజంగా అద్వైతులమైనటువంటి మనందరికీ కూడాను వేదాంతం చాలా ముఖ్యం. ప్రపంచమే ఒక మాయా అని అద్వైతం బోధించింది. అందుచేత జీవనానికి కావలసినటువంటి లౌకిక విషయాల పట్ల మన ప్రాచీనులు అంత శ్రద్ధ చూపలేదు. ఎందుకంటే మనం పుట్టిన ఉద్దేశం వేరు. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఇంతకంటే ఉత్తమమైనటువంటి జన్మని మనం సాధించాలి అనే తాపత్రయం తప్ప మన పూర్వీకులకి కేవలం లౌకికమైనటువంటి సుఖాల కోసం, లౌకికమైనటువంటి ఆనందం కోసం, లౌకికమైనటువంటి భావంతో మన పూర్వీకులు ఎవరో కూడాను జీవించలేదు. సైన్సు, అలాగే టెక్నాలజీ, అలాగే వైద్యం, ఇంజనీరింగు మొదలైనటువంటి విషయాలన్నీ కూడాను విదేశీయులు మన భారతీయులకి ఇచ్చిన భిక్షే అని కొందరు తెల్లదొరలు చాలా బాహాటంగా ప్రచారం చేశారు. భారతీయులు అంటే ఒక రకమైనటువంటి చిన్న చూపు. హిందూ శాస్త్రములు ఏదో కంటికి తెలియనటువంటి భగవంతుని గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. భారతీయులు, హైందవులు అని మన్ని హేళన చేస్తూ వాళ్ళ యొక్క లేని గొప్పతనాన్ని ఆపాదించుకొని ప్రచారం చేసుకున్నారు వారందరూ కూడా. కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. వాస్తవమైనటువంటి విషయం కనుక మనం ఆలోచించినట్లయితే మన శాస్త్రాల్లో లేనటువంటి
సైన్స్ ప్రపంచంలో ఉంది అంటే అది అబద్ధం. పురాతనమైనటువంటి శాస్త్రాలని గనక మనం పరిశోధన చేస్తే ఈ విషయాలన్నీ కూడాను మనకి అవగతమవుతాయి. చరకుడు అలాగే సుశ్రుతుడు వ్రాసినటువంటి ఆయుర్వేద గ్రంథముల్ని అవలోకనం కనుక చేశాము అంటే ఈ కాలపు డాక్టర్లు కూడా నివ్వెరపోయి ఆశ్చర్యపడేటువంటి వైద్య విధానాలని, శస్త్రచికిత్స విధానాలని వారు ఆ కాలంలో అవలంబించేవారు అని మనకు తెలుస్తూ ఉంది. అంతేకాదు మిక్కిలి పురాతనమైనటువంటి అథర్వణ వేదంలో యుద్ధంలో కనుక ఏదన్నా దెబ్బలు తగిలితే, గాయాలవుతే వాటికి కావలసినటువంటి మూలిక విధానాన్ని, మూలికా వైద్యాన్ని గూర్చి విరివిగా వ్రాశారు. ఇటీవల కాలంలో కాశీలో ఒక పండితుడు దాని గురించి ప్రత్యేకంగా పరిశోధన చేసి ఆ విషయాలన్నీ కూడాను మన వాళ్ళకి చెప్పారు. అలాగే భోజరాజు రాసినటువంటి సమరాంగణ సూత్రాలలో విమానయానం గురించి విశేషాలున్నాయి. భరద్వాజ వైమానిక తంత్రం పేరిట ఎన్నో వేల సంవత్సరాల క్రితమే విమానాన్ని తయారు చేసే విధానాన్ని మన మహర్షులు అనుగ్రహించారు. కాబట్టి ఎప్పుడూ కూడాను మన సంస్కృతి తక్కువది అనేటువంటి భావన మనకు ఎప్పుడూ కలగరాదు. మన పూర్వీకులు ఐహిక సుఖాల కంటే ఆముష్మికమైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని ఈ ఐహికమైనటువంటి అంటే ఇహలోకంలో మనం అనుభవించేటువంటి అశాశ్వతమైనటువంటి సుఖాలకి వాళ్ళు దూరంగా ఉండి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మోపాసన చేయటమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ఆ రోజుల్లో వారు వీటికంత ప్రాధాన్యం ఇవ్వలేదు. అలాగే ఢిల్లీలో కుతుబ్ మినార్కి చెందినటువంటి సమీపంలో ఒక ఇనుప స్తంభం ఉన్నది. ఈనాటికి అది ఏమాత్రం చెక్కు చెదరకుండా, తుప్పు పట్టకుండా ఉన్నది. ఈ కాలంలో పెద్ద పెద్ద ఇనప కార్ఖానాలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో అంత పెద్ద స్తంభాన్ని ఎలా నిర్మించగలిగారు అనేటువంటిది నేటికి ఆశ్చర్యంతో కూడిన విషయం. తమిళ దేశంలో ఇలాంటి ఇంజనీరింగ్ అద్భుతాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. పెద్ద పెద్ద బరువు గలటువంటి రాతి స్తంభాలని ఆలయ నిర్మాణ సమయంలో వాళ్ళు వాడుతూ వచ్చారు. ఆ రోజుల్లో ఇన్ని క్రేన్లు లేవు. మరి ఎలా పెట్టారు అంటే మనం ఆశ్చర్యపడవలసిన తప్పదు. అలాగే తమిళ దేశంలో వ్రాయబడినటువంటి సిద్ధర్గల్ నాడర్ అనే పుస్తకంలో ఎన్నో రకాలైనటువంటి వైద్య రహస్యాలన్నీ కూడాను వాళ్ళు ఆ రోజుల్లోనే ద్రవిడ భాషలో వ్రాసి పెట్టుకున్నారు. ఈరోజు అమావాస్య, ఈరోజు గ్రహణం, ఈరోజు పంచాంగ గణనంలో మన వారి యొక్క ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని గనక మనం ఆలోచిస్తే ఎంతో మెచ్చుకోదగినటువంటి విషయం. అన్ని విధమైనటువంటి కళలు, శాస్త్రములు, సైన్సులు భారతదేశంలో చక్కగా ప్రవర్ధిల్లుతూ ఉన్నాయి అన్న విషయంలో ఏమాత్రం మనకి సంశయం ఉండకూడదు. ఈ కాలపు సైంటిస్టులు విజ్ఞాన సహాయంతో ఆటం బాంబులను, అణుబాంబుల్ని తయారు చేసేటువంటి విధానాన్ని చాలా బాహుళ్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో మహర్షులు ఇలా ప్రచారం చేస్తే అవి గనక అల్పుల చేతుల్లోకి వెళ్తే తద్వారా దేశానికి నష్టం కలుగుతుంది, అనర్థం కలుగుతుంది అని వారు అటువంటి విషయాలన్నీ కూడాను ఒక రహస్యమైనటువంటి భాషల్లో, ఒక రహస్యమైనటువంటి పదజాలంతో వాటన్నింటినీ కూడాను జాగ్రత్త చేశారు. వాటికి ఒక సపరేట్గా ప్రత్యేకంగా ఒక పరిభాషని ఏర్పరిచి ఆ పరిభాషలో ఆ యొక్క తయారు చేసే విధానాన్నంతా కూడాను అమర్చారు. అందుచేతనే ప్రాచీన శాస్త్రం చాలా గొప్పది. దాని యొక్క రక్షణ మనకు అర్థం అయినా అర్థం కాకపోయినా అది అనివార్యమవుతుంది. ఇతర దేశాలలో విజ్ఞానం ఎక్కువగానే ఉన్నది, కానీ ఆత్మశాంతి మాత్రం వారికి సమూలంగా లోపించింది. ఇది వారికి ప్రస్తుతం బాగా అర్థమైపోతూ ఉన్నది. విజ్ఞానం మూలంగా నాగరికత పెరిగి ఇప్పుడు వారు అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్న ఆత్మసంతృప్తి లేకుండా ఉండటం వల్ల
భారతదేశంలోని ఆధ్యాత్మిక వాంగ్మయం అన్వేషిస్తూ మన దేశాల్లో ఉండేటువంటి గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, గురువులు, ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. లౌకిక విద్యలు, ఆధ్యాత్మిక సంపత్తిని అన్నిటినీ కూడాను వదులుకొని మనందరం ఈ రోజున రెండిటికి చెడ్డ రేవళ్లాగా తయారు అయిపోతున్నాం. ఈ విషయం గుర్తించి తగు శ్రద్ధ తీసుకుంటేనే మన ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రములు మనకు, అలాగే మన తర్వాత తరం వారికి కూడాను మిగులుతాయి. పూర్వకాలంలో శాస్త్ర రక్షణ విషయంలో రాజులు ఎంతో జాగ్రత్త పడేవారు. ఈ కాలంలో రాజులు లేరు, ప్రభుత్వాలకి వీటి యందు అంత శ్రద్ధ లేదు. కాబట్టి మనమే పూనుకొని మన యొక్క సనాతనమైనటువంటి ఋషి వాంగ్మయాన్ని, శాస్త్రములను మనం రక్షించుకొని ఆ భగవంతుని యొక్క కృపకి పాత్రులమవుతూ మన యొక్క బాధ్యతని మనం గుర్తించి చక్కగా నడుచుకోవాలి. అటువంటి స్థితిని గురుదేవులు మనకు అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురుపరదేవతార్పణమస్తు.